హలో అండి, ఇది నిన్న వీడియో అప్లోడ్ చేశాను కదా శ్రీహ బర్త్డేది. మా శ్రీహ అయితే స్కూల్ నుంచి వచ్చాక ఇంకా డ్రెస్ వేసేసుకుంది. తర్వాత కేక్ కటింగ్ చేస్తున్నాం ఈవినింగ్. ఈసారి అయితే ఓన్లీ మా ఫ్యామిలీ మాత్రమే కేక్ కటింగ్ అనేది చేస్తున్నాం. సో మా కన్నయ్య అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. అక్కకు సాంగ్స్ పాడుతూనే ఉన్నాడు కేక్ కటింగ్ చేస్తున్నంతసేపు. హ్యాపీ బర్త్డే అని చెప్పేసి వాడైతే డ్యాన్సులు వేస్తున్నాడు. ఎంత హ్యాపీగా ఉన్నాడంటే అంత హ్యాపీగా ఉన్నాడు. అయితే ఇక్కడ శ్రీహ అయితే కేక్ కట్ చేస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం ఏడ్చింది కానీ ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత బయటకు తీసుకెళ్దాంలే అని చెప్పేసి అనేసరికి తొందరగా కేక్ అనేది కట్ అయితే చేస్తుంది అనమాట. ఇంకా మా వాడు చూడండి, కన్నయ్యని చూడండి, వాడే మరి అక్క చేతి పట్టించుకొని మరీ కేక్ కట్ చేస్తున్నాడు. కన్నయ్య అయితే చాలా పెద్దోడు అయిపోయాడండి. చూడండి, చెప్తూనే ఉన్నాడు హ్యాపీ బర్త్డే అక్క అని చెప్తూనే ఉన్నాడు. ఈవినింగ్ 7:30, 8 కలా కేక్ కట్ చేసి బయటకు తీసుకెళ్ళామండి. సెలబ్రేషన్ పెద్దగా చేయలేదు కదా, సో వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్ళాం. అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఎక్కడికి తీసుకెళ్ళాం, ఏంటి, అక్కడ ఎలా ఎంజాయ్ చేశారు అనేది మీకు చూపిస్తాను. కానీ చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. అయితే ఇది వరకు మా కన్నయ్య అయితే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండేవాడు. లాస్ట్ ఇయర్ అంతా అక్కడే స్కూల్కి వెళ్ళాడు. సో ఇంకా వాడు లేడని చెప్పేసి శ్రీహ ఎప్పటి నుంచో అడుగుతున్నా ఆ ప్లేస్కి తీసుకెళ్ళలేదు. ఇక వాడు వచ్చాడు. ఈసారి మా దగ్గరే ఉంటున్నాడు. ఇక్కడే స్కూల్కి వెళ్తున్నారు ఇద్దరు. సో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, బర్త్డే కూడా గుర్తుండిపోతుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతున్న ప్లేస్ కాబట్టి తీసుకెళ్దాంలే అని. యాక్చువల్గా అది పెద్ద ప్లేస్ ఏం కాదు, తీసుకెళ్ళచ్చు, కానీ మాకు కుదరక తీసుకెళ్ళలేదు. ఇప్పుడు తీసుకెళ్తాం. నెక్స్ట్ వీడియోలో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. ఇక్కడైతే మా వాడు నేను తీస్తాను వీడియో ఫొటోస్ అని అంటున్నాడు. ఇంకా పక్కనే నించొని డ్యాన్సులు వేస్తూనే ఉన్నాడండి. సాంగ్ పాడుతూనే ఉన్నాడు, డ్యాన్స్లు వేస్తూనే ఉన్నాడు. వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా స్కూల్లో శ్రీహ చాక్లెట్స్ తీయడానికి వెళ్ళినప్పుడు కన్నయ్య వాళ్ళ క్లాస్కి వెళ్తే అంట ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా కావాలని తీసుకున్నారంట. స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడు చెప్తున్నా, మా ఫ్రెండ్స్ కూడా నాకు ఇంకొకటి ఇవ్వు అని అడుగుతున్నారు మమ్మీ అని చెప్పేసి నేను తీసుకున్నా అక్క దగ్గర నుంచి ఎక్కువ అని చెప్పేసి చెప్పాడు. ఈ కేక్ అయితే మా శ్రీహానే సెలెక్ట్ చేసుకుంది, చాక్లెట్ కేక్ కావాలని చెప్పేసి. తనకు బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి.